వృషభ రాశి వారికి రాబోయే డిసెంబర్ నెల నుంచి చాలా అద్భుతమైన రోజులు మొదలు కాబోతున్నాయి. ముఖ్యంగా గురుగ్రహం వల్ల వీరి జీవితంలో జరిగే మార్పులు మామూలుగా ఉండవు. ఈ విషయాలన్నింటినీ మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. అసలు ఏం జరగబోతుంది అంటే డిసెంబర్ 5వ తేదీన గురుగ్రహం మిథున రాశిలోకి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. దీన్నే ఆస్ట్రాలజీలో రెట్రోగ్రేడ్ లేదా వక్రగమనం అని కూడా పిలుస్తారు. అంటే గురువు ముందుకు వెళ్లకుండా వెనక్కి ఏడుస్తూ మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఇలా డిసెంబర్ 5 నుంచి మొదలు పెడితే వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి 11 వరకు దాదాపు 96 రోజుల పాటు గురువు అక్కడే ఉంటాడు. ఈ 96 రోజులు వృషభ రాశి వారికి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే గురువు వీరి రాశికి ధనస్థానంలో అంటే డబ్బులకు సంబంధించిన ప్లేస్లో ఉంటాడు. ఇది వీరికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా గురువు లాంటి పెద్ద గ్రహం ధనస్థానంలోకి వచ్చినప్పుడు లేదా అక్కడ ఉండి వెనక్కి నడిచినప్పుడు డబ్బు పరంగా ఆ వ్యక్తికి తిరుగు ఉండదు. వృషభ రాశివారికి ఈ టైంలో ఫైనాన్షియల్గా చాలా అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అసలు ఈ అదృష్టం ఎలా ఉంటుందంటే మీరు గతంలో ఎవరికో అప్పు ఇచ్చి ఉంటారు. ఆ వ్యక్తి మళ్లీ మీకు కనిపించకుండా పోవడమో లేదా ఇవ్వలేను అని చెప్పడమో జరిగి ఉంటుంది. దాంతో ఆ డబ్బు ఇక రాదు అని మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ ఈ డిసెంబర్ 5 తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది. మీరు వదులుకున్న ఆ డబ్బు మళ్లీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ చాలా బలంగా ఉంది. అది స్నేహితులకిచ్చిన అప్పు కావచ్చు లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి కావచ్చు. ఏ రూపంలో అయినా సరే మీ చేతి నుంచి జారిపోయిన డబ్బు తిరిగి మీ జేబులోకి వచ్చే అద్భుతమైన సమయమిది. ఇలా జరగడం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు క్లియర్ అయిపోతాయి. అలాగే కుటుంబ విషయానికి వస్తే ఇది ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న గొడవలు లేదా మనస్పర్ధలు రావడం సహజం. అలాంటి కారణాల వల్ల గతంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీకు దూరంగా వెళ్ళిపోయి ఉంటే లేదా మీతో మాట్లాడటం మానేసి ఉంటే ఇప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. వారే స్వయంగా మీ దగ్గరికి రావడం లేదా మీరే వారిని కలుపుకోవడం జరుగుతుంది. విడిపోయిన బంధువులు మళ్లీ కలుస్తారు. ఇంట్లో మళ్లీ పాత రోజుల్లో ఉన్న ఆనందం కనిపిస్తుంది. అందరూ ఒకరితో ఒకరు సర్దుకుపోతూ చాలా సంతోషంగా ఉంటారు. ఫ్యామిలీ లైఫ్లో ఇలాంటి మార్పులు రావడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. గురువు దయ వల్ల మీ కుటుంబం మళ్లీ ఒక్కటవుతుంది. వృషభ రాశివారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే ఈ 96 రోజుల్లో మీ ఆలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది. మీ మైండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. గతంలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది. క్లారిటీ వస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి. పాత అనారోగ్య సమస్యలు తగ్గిపోయి మీరు యాక్టివ్గా మారుతారు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని మీకు అనిపిస్తుంది. అంటే ఒక డిసిప్లిన్ లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక పద్ధతిగా ఉండాలి అని ఫిక్స్ అవుతారు. ఒక బాధ్యత గల మనిషిగా మీరు ప్రవర్తిస్తారు. మీ బిహేవియర్ చూసి పక్కవాళ్లు కూడా ఆశ్చర్యపోతారు. అంత మంచి మార్పు మీలో వస్తుంది. సొసైటీలో అందరికీ నచ్చేలా మీ ప్రవర్తన ఉంటుంది. దీనివల్ల మీకు మంచి పేరు కూడా వస్తుంది. ఇక స్టూడెంట్స్ అంటే విద్యార్థుల గురించి చెప్పాలంటే వారికి ఇది గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. మామూలుగా చదువుకునే వయసులో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ టైంలో స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా ఒక డిసిప్లిన్ వస్తుంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇంతకుముందు కష్టంగా అనిపించిన సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు ఈజీగా అర్థమవుతాయి. ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. తమ గోల్స్ రీచ్ అవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. అందులో సక్సెస్ అవుతారు కూడా. కాబట్టి స్టూడెంట్స్ ఈ సమయాన్ని అస్సలు వేస్ట్ చేసుకోకూడదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లల గురించి. చాలామంది దంపతులు పెళ్లై చాలా ఏళ్లవుతున్నా పిల్లలు పుట్టలేదని బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అలసిపోయి ఉంటారు. అలాంటి వారికి ఈ గురుగ్రహం మార్పు ఒక వరం లాంటిది. జాతకరీత్యా గురువు ఇప్పుడు 5వ స్థానాన్ని చూస్తున్నాడు. 5వ స్థానం అనేది సంతానానికి సంబంధించినది. కాబట్టి పిల్లల కోసం ట్రై చేసేవారికి ఇది బెస్ట్ టైం. ముఖ్యంగా గతంలో మీరు IVF లాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతుల ద్వారా ప్రయత్నించి అది ఫెయిల్ అయ్యుంటే నిరాశపడకండి. ఈ 96 రోజుల్లో మళ్లీ డాక్టర్ని కలిసి ప్రయత్నం చెయ్యండి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశముంది. ఎందుకంటే సైన్స్తో పాటు దైవ బలం కూడా తోడైతే అద్భుతాలు జరుగుతాయి. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా దేవుడి దయ లేకపోతే కొన్ని పనులు జరగవు.
కానీ ఇప్పుడు మీకు గురువు సపోర్టు ఉంది కాబట్టి మళ్ళీ ట్రై చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఇంట్లో పిల్లల ఏడుపులు వినిపించే సమయం దగ్గర్లోనే ఉంది. ఆర్థిక విషయాల్లో మరికొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ ఉన్నాయి. గురువు 8 మరియు 11 స్థానాలకు కూడా రిలేటెడ్గా ఉంటాడు కాబట్టి మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. అంటే మీరు కష్టపడకుండానే లేదా మీరు ఊహించని విధంగా డబ్బు రావచ్చు. ఉదాహరణకు ఎప్పుడో కట్టిన ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అయ్యి డబ్బు రావచ్చు. లేదా మీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు అంటే తాతల ఆస్తి లేదా తల్లిదండ్రుల ఆస్తి గొడవలు ఏమీ లేకుండా మీకు చేతికి అందవచ్చు. అలాగే కొంతమందికి లాటరీల ద్వారా లేదా బోనస్ల ద్వారా డబ్బు వచ్చే ఛాన్స్ ఉంది. మరికొంతమందికి వారి టాలెంట్ను గుర్తించి ప్రభుత్వం నుంచి లేదా ప్రైవేట్ సంస్థల నుంచి అవార్డ్స్, రివార్డ్స్ రావచ్చు. అంటే మీకొక బిరుదు ఇచ్చి సన్మానం చేసి డబ్బులు బహుమతిగా ఇచ్చే అవకాశముంది. దీనివల్ల సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది, డబ్బుతో పాటు మంచి స్టేటస్ కూడా వస్తుంది. మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం ఖచ్చితంగా జరుగుతుంది. అది పెళ్లి కావచ్చు, లేదా గృహప్రవేశం కావచ్చు, లేదా పిల్లల ఫంక్షన్స్ కావచ్చు. ఏదో ఒక సెలబ్రేషన్ వల్ల మీ ఇల్లు కడకడలాడుతుంది, ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది, కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. అంటే కొత్తగా పెళ్లయి కోడలు రావడం లేదా పిల్లలు పుట్టడం వల్ల ఇంట్లో మనుషులు పెరుగుతారు. అలాగే వెనక్కి నడుస్తున్న గురువు వల్ల పూర్వజన్మ బంధాలు మళ్లీ కలుస్తాయి. అంటే మీకు ఎప్పుడో పూర్వజన్మలో రుణపడియున్న వ్యక్తులు ఇప్పుడు స్నేహితులుగానో లేదా బంధువులుగానో మీ జీవితంలోకి వచ్చి మీకు సహాయం చేస్తారు, మీ కష్టాల్లో తోడుగా ఉంటారు. ఇప్పుడు కెరీర్ మరియు ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం గ్రహాల పొజిషన్ చూస్తే వృషభ రాశి వారికి చాలా బాగుంది. శనిదేవుడు లాభస్థానంలో అంటే మీనరాశిలో ఉన్నాడు, గురువు ధనస్థానంలో ఉన్నాడు. ఇది 2 పెద్ద గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయి. దీనివల్ల జాబ్ చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ప్రమోషన్ ఆగిపోయి ఉంటే ఇప్పుడు అది క్లియర్ అవుతుంది. జీతాలు పెరుగుతాయి, బాస్ దగ్గర మంచి పేరు వస్తుంది. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మంచి ఆఫర్స్ వస్తాయి. మీరు కోరుకున్న కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విదేశాల్లో ఉండాలి అని కోరుకునే వారికి లేదా ఆల్రెడీ విదేశాల్లో ఉండి అక్కడ జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఇది చాలా మంచి టైం. మీ పిల్లలు గనక ఫారిన్ కంట్రీస్లో ఉంటే అక్కడ వారికి మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అవుతారు. దూరం ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ట్రాన్స్ఫర్ అయ్యి సొంత ఊరికి దగ్గరగా వచ్చే అవకాశం కూడా ఉంది. గురువు మరియు శని గ్రహాల ఆశీస్సులు ఉండటం వల్ల మీ కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి పడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. గ్రహాలు ఎంత సపోర్ట్ చేసినా మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉండాలి. అడ్డదారులు తొక్కకూడదు, షార్ట్కట్లో డబ్బు సంపాదించాలి అని చూడకూడదు. న్యాయంగా, ధర్మంగా కష్టపడితేనే శని మరియు గురువు మీకు ఫలితాలిస్తారు. ఏదైనా తప్పు పని చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటే మాత్రం ఉన్నది కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలైన మరియు ముఖ్యమైన భాగం పరిహారాలు. ఇంత మంచి ఫలితాలిస్తున్న గురువును మనం ప్రసన్నం చేసుకోవాలి. గురువు అనుగ్రహం మనకు పూర్తిగా దొరకాలంటే ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటిది ప్యూరిటీ. గురువుకు శుభ్రత అంటే చాలా ఇష్టం. కేవలం రోజు స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంటే సరిపోదు, మనసు కూడా శుభ్రంగా ఉండాలి. అంటే ఎదుటివారి మీద కుళ్ళు, ఈర్ష్య లాంటివి పెట్టుకోకూడదు, చెడు ఆలోచనలు చెయ్యకూడదు. మనసు ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మీ మనసు క్లీన్గా ఉంటుందో అప్పుడే దేవుడి శక్తి మీలోకి వస్తుంది. కాబట్టి మెంటల్గా పాజిటివ్గా ఉండటానికి ట్రై చెయ్యండి. రెండవది దైవ ఆరాధన. గురువు రూపాలు అయిన దత్తాత్రేయుడిని పూజించడం చాలా మంచిది. మీకు దగ్గర్లో దత్తక్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళండి. లేదా షిరడీ సాయిబాబా గుడికి గాని, రాఘవేంద్ర స్వామి మఠానికి గాని వెళ్ళండి. వీరందరూ గురు స్వరూపలే. వీరిని దర్శించుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. అలాగే గురువారం నాడు శివుడిని దక్షిణామూర్తి రూపంలో పూజించడం కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. మూడవది మరియు చాలా ముఖ్యమైనది గురువులను గౌరవించడం. గురువు అంటే కేవలం దేవుడే కాదు, మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్స్ కావచ్చు, లేదా మీకు జీవితమిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు. వీరంతా ప్రత్యక్ష దైవాలు. కాబట్టి మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి, వారిని బాధ పెట్టకండి, వారికి సేవ చెయ్యండి, వారి కాళ్లకు నమస్కారం చేసుకోండి. పెద్దల ఆశీస్సులు ఉంటే గ్రహ దోషాలు ఏమీ చెయ్యలేదు.
4వది మరియు అత్యంత శక్తివంతమైన పరిహారం గోసేవ. గురుగ్రహం అనుగ్రహం పొందడానికి ఇంతకు మించిన మార్గం లేదు. చాలామంది గుడికి వెళ్లి పూజలు చేస్తారు కానీ గోసేవ చేయడం మర్చిపోతారు. మీకు వీలైతే మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా గోశాలకు వెళ్ళండి. అక్కడ కేవలం ఆవుకు దండం పెట్టుకుని రావడం కాదు, అక్కడ సేవ చెయ్యాలి. అంటే ఆవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చెయ్యాలి. చీపురు తీసుకుని అక్కడ ఉన్న పేడను చెత్తను ఊడ్చాలి. ఆవులను కడగాలి, అంటే స్నానం చేయించాలి. వాటికి గడ్డి లేదా దాన తినిపించాలి. ఇలా మీ చేతులతో ఆవుకు సేవ చేయడం వల్ల వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. ఆవు ఉన్న ప్లేస్ని క్లీన్ చేస్తే మన మనసులోని దోషాలు కూడా క్లీన్ అయిపోతాయి అని పెద్దలు చెబుతారు. మీరు ఏదైనా కొత్త బిజినెస్ డీల్ ఒప్పుకుంటున్నా లేదా ఏదైనా కాంట్రాక్ట్ మీద సంతకాలు పెడుతున్నా గోశాలలో ఆవుల మధ్య కూర్చుని ఆ పని చేస్తే తిరుగు ఉండదు. ఆ అగ్రిమెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మీకు విజయం వస్తుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్లే ముందు లేదా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు గోవుకు ఏదైనా తినిపించు వెళ్తే మంచి జరుగుతుంది. కాబట్టి గోసేవను మించిన రెమెడీ లేదు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా చిన్న చిన్న చిట్కాలేంటంటే, గురువుకు ఇష్టమైన రంగు పసుపు. కాబట్టి గురువారం రోజు పసుపు రంగు బట్టలు వేసుకోవడానికి ట్రై చెయ్యండి. ఆడవాళ్లైతే స్నానం చేసేటప్పుడు నీళ్లల్లో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చెయ్యవచ్చు లేదా ముఖానికి రాసుకోవచ్చు. మగవాళ్లు ఒక చిన్న పసుపు కొమ్మును తీసుకుని వారి జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే మంచిది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ దగ్గర నెగటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది. స్తోమత ఉన్నవారు జ్యోతిష్యుడి సలహా తీసుకుని కనక పుష్యరాగన్ అనే రత్నాన్ని ఉంగరంగా చేయించుకుని పెట్టుకోవచ్చు. ఇది కూడా గురుబలాన్ని పెంచుతుంది. ప్రతి గురువారం ఉదయం లేదా సాయంత్రం దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి దీపం పెట్టండి. దేవుడి ముందు కాసేపు కూర్చుని ధ్యానం చెయ్యండి. ఓం శ్రీ గురుభ్యో నమః అనే మంత్రాన్ని మనసులో అనుకోండి. ఇలా చెయ్యడం వల్ల మీలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చివరగా చెప్పాలంటే, మనిషికి ఎన్ని కష్టాలున్నా గురు బలం తోడైతే వాటన్నింటినీ ఈజీగా దాటగలడు. జాతకంలో గురువు స్ట్రాంగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, డబ్బు ఉంటుంది, ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు వృషభరాశి వారికి ఈ 96 రోజులు అలాంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. కష్టపడి పని చెయ్యండి, దైవ ప్రార్థన చెయ్యండి, గోసేవ చెయ్యండి. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. పాత సమస్యలన్నీ తీరిపోయి కొత్త జీవితం మొదలవుతుంది. మీ ఫ్యామిలీతో కలిసి మీరు హ్యాపీగా ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ డిసెంబర్ 5 నుంచి మొదలయ్యే ఈ మంచి రోజులు మీకు అన్ని విధాలా శుభాలను కలిగించాలని కోరుకుందాం. శుభం.